ఆప్కి అదాలత్లో మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి మీదున్న ఆరోపణ ఈవిడ ఎప్పుడూ మారుతూ ఉంటారు. అత్తగారు కూడా ఒకానప్పుడు కోడలేనన్న టైటిల్ మారుతూ ఉంటుంది. అందులో ఎక్కువ శాతం మారింది మీరే. కానీ ఇదెలా తప్పవుతుంది? పుట్టినప్పుడు కూతురుగా పుడుతుంది, తర్వాత యువతి అవుతుంది, పెళ్ళైన తర్వాత భార్య కోడలవుతుంది, కోడలొస్తే అత్తగారవుతుంది. ఇది ఒక ఆడపిల్ల మామూలు జీవితమే కదా. కానీ మీ కేసులో అది మామూలు విషయం కాదు. మీ రూపాల్లో ఒకటి మేము పార్లమెంట్లో చూసాం. మీరు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో నేను వ్యూస్కి చూపిస్తాను. माफी मांगो इस देश से, माफी मांगो सोनिया गांधी आदिवासियों से, माफी मांगो औरतों से, माफी मांगो गरीब से। भारत की हत्या की बात पर कांग्रेस पार्टी ने ताली पीटी आज इस सदन में। इस बात का संकेत पूरे देश को दिया कि मन में गद्दारी किसकी है। यू आर नॉट इंडिया because you define corruption in India. You are not India because you define incompetence. अगर हिम्मत हो राहुल गांधी में तो आकर भारत के ऊपर इस प्रकार का कटाक्ष करने वाले डीएमके के अपने साथी का खंडन करके बताएं। ఇది ఒక మామూలు ఆడది చేయలేదు. ఇక్కడున్న ఆడవాళ్ల దగ్గర కావాలంటే అడిగి చూడండి. మన దేశానికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? మీరు పార్లమెంట్లో జరిగిన 3 ఇన్సిడెంట్స్నే చూపించారు. మొదటి ఇన్సిడెంట్ ఏమిటి? మన జనాధిపతి ద్రౌపది ముర్ముర్జీ గారు వెనకబడినవాళ్లు, పేదవాళ్లనే ఎగతాళి చేశారు. ఆవిడ సుప్రీం కమాండర్ ఆర్మ్ ఫోర్స్లో ఉండేవారు. ఆవిడ్ని అవమానపరిచారు. అది జడ్జి గారు చూస్తూ ఊరికే ఉంటారా? కాదు. ఎందుకు ఆవిడ్ని అవమానపరిచారు? ఎందుకంటే ఆవిడొక ఆడది. పార్లమెంట్లో కూర్చొని ఒక జనాధిపతిని వేళాకోళం చేస్తే దాన్ని చూస్తూ ఊరుకుంటే అది మనకే అసహ్యం. వాళ్లు మన దేశానికి మొదటి సిటిజన్. ఒక పేద కుటుంబం నుంచి ఒక వెనకబడిన ఆడది. ఆవిడ చాలా కష్టపడి తన భర్తని కోల్పోయారు, తన బిడ్డల్ని కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఆవిడ దేశానికి సేవ చేయడం వదల్లేదు. అలాంటి ఆవిడ్ని పార్లమెంట్లో అవమానపరుస్తున్నప్పుడు మనలాంటి వాళ్లు చూస్తూ ఊరుకోవచ్చా చెప్పండి? మిగతా 2 క్లిప్లు మీరు జనాలకి అంటే వీళ్ళందరికీ మీరు చూపించారు. అందులో నేను ఎందుకు కోప్పడ్డాను? ఢిల్లీలో ఉన్న ఒక యూనివర్సిటీకి వెళ్లి ఇండియాని ఏమీ లేకుండా చేస్తా ఉంటున్నారు. అదంతా చూస్తూ మేం ఊరుకోగలమా? నేను మాత్రం కాదు, ఇక్కడ కూర్చున్న అందరి ఆడవాళ్లు, సిటిజన్స్ అందరూ వాళ్ల ముందు అలా జరుగుంటే వాళ్ళు ఊరికే కూర్చొనుంటారని మీరు చెప్తున్నారా? చెప్పండి. అవకాశమే లేదు. మీరు చెప్పండి. ఇందులో మగాళ్ళు ఆడవాళ్ళని భేదమే లేదు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఇలాగే చేస్తారు. కావాలంటే అక్కడ కూర్చున్న యువకుల్ని అడగండి. మన దేశాన్ని ఎవరైనా తిడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? మీరు చేసిందంతా కరెక్టే. ఇప్పుడు నేను మీ ఇంకో రూపాన్ని చూపిస్తాను. నాభం పద్మేశ్వరి. ఇది నేనే. పార్లమెంట్లో మీ గొంతు గట్టిగా వినిపించింది. కానీ ఇందులో ఏవీ మాట్లాడకుండానే మీ క్యారెక్టర్ చాలా విషయాలు తెలియజేసింది. దీన్ని బట్టి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకుంటున్నారని అడుగుతున్నాను. అంటే మీరు పార్లమెంట్లో చూసిన మనిషి నిజమైన మనిషి. ఇది సీరియల్ యాక్ట్ చేసిన మనిషి. పార్లమెంట్లో నేను రియాలిటీని ఫేస్ చేశాను. కాని ఇప్పుడు మీరు చూపించింది నేను సీరియల్ యాక్ట్ చేసిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక కోడలుగా నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అదేవిధంగా అందరి జాయింట్ ఫ్యామిలీస్లో అదిగో మీరక్కడ చూపిస్తున్నారు కదా,
ఆ తులసి అనే క్యారెక్టర్ ఎవరిని చంపబోతున్నారో అదే వాళ్ళబ్బాయి. ఆవిడెందుకు చంపుతున్నారు? ఎందుకంటే తను ఒక అమ్మాయిని బలాత్కారం చేశాడు. అంటే ఒక మామూలు భారతి అమ్మాయి ఒక న్యాయం గురించి మాట్లాడేటప్పుడు తనకి సొంతమైన వాళ్ళని కూడా ఎదిరించి నుంచుంటుంది. ఇదే దానికి ఉదాహరణ. అందుకని రోల్ రివర్సల్ కాదు. ఎక్కడ ఏ బాధ్యత ఇచ్చారో అది నేను నిర్వర్తించాను అంతే. అంటే ప్రారంభ దశలో మిమ్మల్ని ఎవరూ స్టార్గా ఒప్పుకోలేదు, యాక్టర్గా ఒప్పుకోలేదు. మొదటి రోజు మీరు ఆ సీరియల్ సెట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు వాచ్మెన్ నన్ను లోపలికి వదలలేదు. మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పేశారు. అంటే ఎప్పుడెలాగో నాకు తెలీదు, కానీ నేను చిన్నప్పుడు జీన్స్, టీ-షర్ట్, చెప్పులన్నీ వేసుకొని నేను పనికి వెళ్ళినప్పుడు నేను వాచ్మెన్ అడుగుతున్నాను, సార్ ప్లీజ్ లోపలికి వదలండి, నేను పనికి వెళ్ళాలి అని. లేదు నేను లోపలికి వెళ్ళాలి, నాకు షూట్ ఉంది అని. దానికాయన వెళ్ళమ్మా అన్నారు. లేదు నిజంగానే నేను యాక్టర్ అన్నాను. దానికైనా నీకు లోపలేం పని అన్నారు. లేదు నేను తులసి ఎవరిని చూడరన్నారు. లేదు లేదు ఆ తులసి నేనే అని చెప్పాను. సో నాకు ఆ విధంగా జరిగింది. సో దేవుడిది నాకొక ముందు చూపుగా కూడా చూపించుండొచ్చు. ఎప్పుడంతా నన్ను రిజెక్ట్ చేశారో, ఎక్కడంతా నన్ను రిజెక్ట్ చేశారో అక్కడంతా నేను పై లెవెల్కి వచ్చాను. నేను ఇంకొక విషయం కూడా విన్నాను, ఏక్తా కపూర్ గారు మిమ్మల్ని రిజెక్ట్ చేశారట. ప్రారంభ కాలంలో నేను వెళ్ళినప్పుడు నేను ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. అప్పుడు ఆ టైంలో నేను కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేయడానికి నేను బాలాజీ ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, ఆ రోజు నా పుట్టినరోజు. అండ్ మా నాన్న ఆ రోజు నాకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఈ రోజు మాత్రం నీకు పని దొరకకపోతే నేనెక్కడ చెప్తున్నానో అక్కడే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని. నా మైండ్లో ఆ పెద్ద స్ట్రెస్ ఉంది. అంటే మా నాన్న ఆఫీస్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్కి ముందే అలాంటి ఒక మాట నాతో చెప్పారు. నేను వెళ్ళి అక్కడ అడుగుతున్నాను, సార్ కొంచెం త్వరగా ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి. అదేదో హీరోయిన్కి 3 చెల్లెళ్ళు, పర్వాలేదు నాకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి. అప్పుడు ఆ ఏక్తా కపూర్ అక్కడ ఆఫీస్లో కూర్చొనున్నారు. ఆయనతో పాటు జనార్దన్ అని ఒక పండిత్ గారు కూడా కూర్చొనున్నారు. ఆయన దూరం నుంచి చెప్తున్నారు, ఆ అమ్మాయి ఎవరైనా వెంటనే ఇక్కడికి తీసుకురండి అని. ఏవై ఉంటుంది అంటే ఆయన ఫేస్ రీడింగ్ చేస్తారట. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తుంటుంది, తను చాలా పై ఎత్తుకెదుగుతుంది అని. ఆ అమ్మాయిని తులసి క్యారెక్టర్లో యాక్ట్ చేయించండి అని చెప్పారు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఏక్తా లేచి బయటికొచ్చారు. నీ పేరేంటి? అప్పుడు నేను స్మృతి మల్హోత్రా అని చెప్పాను. పెళ్లికి ముందు నా పేరదే. దానికి వాళ్ళు ఏం సైన్ చేస్తున్నావు? మేడం, వెంటనే కాంట్రాక్ట్ని లాక్కొని చింపి పారేశాను. అయ్యో వచ్చిన పని పోయిందే అని. లేదు నువ్వు వెళ్ళి వేరే పేపర్స్ తీసుకురా అని దాంట్లో రాస్తున్నారు, సాస్పి కబి బహుతి అని. తర్వాత అలాగే తులసిని రాశారు. నేను చాలా షాక్ అయిపోయాను, ఎందుకంటే నాకు దొరికిన పని కూడా పోయింది. నా ముఖం ఒకలాగా అయిపోగానే వాళ్ళు అడిగారు, మీకు అసలు ఏంటి సమస్య అని. మేడం ఈరోజు నాకు బర్త్డే, దొరికిన పని కూడా పోయింది అని. వెంటనే కేక్ తీసుకురండి. ఏం జరుగుతుందనుకున్నాను. ఇక మీదట నువ్వే హీరోయిన్, నువ్వే చరిత్ర సృష్టించబోతున్నావన్నారు. నేను నాకు చరిత్రొద్దు, శాలరీగా ఎంతిస్తారో అని అడిగాను. వాళ్ళ ఆలోచన చరిత్ర మీదే ఉంది. నేను పేచెక్ కోసమే వెయిట్ చేస్తున్నాను. కానీ చరిత్రని సృష్టించారు కదా. నిజమే, చరిత్ర సృష్టించడం నిజమే. ఇక్కడ చిన్నపిల్లలే కూర్చున్నారు, పెద్దవాళ్లుంటే తెలుసుండొచ్చు. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి ఒక పెద్ద షో రావాల్సింది. నాకు ఎలాంటి స్లాట్ ఇచ్చారంటే ఆ టైంలో ఎవరు అసలు టీవీ ఆన్ చేయరు. రాత్రి 10:30కి ప్రపంచమే నిద్రపోతుంది. నేనెలాగా చరిత్ర సృష్టిస్తాననుకున్నాను. తర్వాత ప్రజలు చూడ్డం మొదలుపెట్టారు. సీరియల్ హిట్ అయింది. నేను ఎంతో ఎత్తుకెదిగాను. మొదటిసారి మిమ్మల్ని జనాలు నోటీస్ చేసింది ఊలాలా అనే షోలో, అవునా? అంటే మీరందరూ ఓటీటీలో చూసుంటారు. మీరు నీలం చూశారా? మీ యాక్టర్ కొఠారి. అవును, నీలం కొఠారిని చూశారా? ఆయనకొకరోజు ఒంట్లో బాగోకుండా పోయింది. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏం చేశారంటే, ఒక హిందీ మాట్లాడే అమ్మాయి ఉంది, తన్ని పిలవండి అన్నారు. నేను వెళ్ళి ఏంటనడిగాను. హిందీ చదవడం తెలుసని అడిగారు. నేను హా తెలుసు అన్నాను. దానికాయనేమన్నారంటే, ఈవిడ ఒంట్లో బాలేదు, నువ్వు ఈ క్యారెక్టర్ యాక్ట్ చేయాలి, యాక్ట్ చేస్తావా అని అడిగారు. వాళ్ళేమనుకున్నారంటే కొత్త అమ్మాయి యాక్ట్ చేయడానికి టైం పడుతుంది అనుకున్నారు. నేను ఫాస్ట్గా 1 అవర్లో చదివేశాను. పని పూర్తయింది. 8 అవర్స్ సేవ్ అయింది. వాళ్ళ అమ్మాయి చాలా టాలెంటెడ్గా ఉంది. తర్వాత అందరు ప్రొడ్యూసర్స్ ఒకరికొకరికి ఫోన్ చేసుకుని, ఇటువంటి ఒక అమ్మాయి ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది, ఎక్కువ డబ్బు తీసుకోవడం లేదు, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, తనకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఇలాగే నా కెరీర్ స్టార్ట్ అయింది. ఒకరికొకరు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడున్న పాపులర్ యాక్టర్ అర్జున్ కపూర్, ఆయన బామ్ ఉండేవారు.
ఆ, సతీష్ హోరీ, మోనా కపూర్ వాళ్ళమ్మ, ఆవిడ పిలిచారు. తర్వాత రాహుల్ రవేల్ ఆయన పిలిచారు. తర్వాత శోభా కపూర్ పిలిచారు. ఫోన్ చేశారు, మే జితేంద్ర గారు ఆఫీస్ నుంచి పిలుస్తున్నాము అని. నేను ఏ జితేందర్, నీకు బుద్ధి లేదా, యాక్టర్ జితేంద్ర అన్నారు. నాకెందుకు ఆయన ఫోన్ చేస్తారన్నాను. మీరొకరోజు డైరెక్ట్ గా రండి, ఆయన పిలుస్తున్నారు అన్నారు. నేను ఇంకొక విషయం కూడా విన్నాను. మొట్టమొదటిసారి మిమ్మల్ని గరాజ్లోనే ఇంటర్వ్యూ ముందు నన్ను చేశారట. గ్యారేజ్ లోనే ఇంటర్వ్యూ తీశారు. ఆ టైంలో రజనీ సీరియల్ మీరు పిల్లలెవరూ చూసుండ్రు. ప్రియా టెండూల్కర్ ఆవిడ షూటింగ్లో ఉన్నారు. ఆవిడ వచ్చారు. ఈ పిల్లలందరూ వాళ్ళెవరని హిస్టరీ రివైజ్ చేస్తారు. ఆవిడొచ్చి ఈవిడెవరని అడిగారు. కొత్తగా వచ్చిన అమ్మాయి అన్నారు. బెస్ట్ ఆఫ్ లక్, బాగా చేయండి అని చెప్పి వెళ్లారు. నేను ఆవిడ అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆవిడ ఎంత పెద్ద లెజెండ్. నేనప్పుడే గ్యారేజ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఫెయిల్ అయిపోయాను. అందుకే చెప్తున్నాను, గెలవడంలో మాత్రమే కాదు, ఫెయిల్ అవ్వడంలో కూడా నాకు చాలా గెలుపు దొరికింది. మీరు చాలా ఫెయిలియర్స్ని ఎదుర్కొన్నారు, కానీ నేను మీ హిస్టరీని చూసినప్పుడు మీకా ఒక ఆల్బమ్ చేశారు. ఈ జనరేషన్కి మీకా తెలుసా? వర్షంలో వ్యాపించింది వేడి. అది వర్షం, నేను నిప్పులో ఉండేదాన్ని. ఆహా, చిన్న చిన్న క్యారెక్టర్సే రజత్ సార్. అయినా ఒకటి, నేను ఢిల్లీ నుంచి వచ్చిందాన్ని. నా కుటుంబంలో ఎవరికి యాక్టింగ్ అంటే ఏమిటో తెలియదు. అమ్మా నాన్నలకి యాక్టింగ్ అనే పేరు వింటేనే నచ్చదు. తిండానికి డబ్బుల్లేవు. ఆ టైంలో గౌరవంగా, మర్యాదగా, నిజాయితీగా దొరికిన పనిని, అది చాలాసేపు నుంచునే పని అయినా అది పని. ఏదో ఒకరోజు దేవుడు దయ చూపిస్తాడు, నువ్వు చల్లగా ఉండు అని. నాకా నమ్మకం ఉంది. అలా చాలా పనులు చేసేదాన్ని, ఎన్నో పనులు చేశాను. అది మిగతా వాళ్లకి తెలీదు, అది చరిత్రగా మారుతుంది అని. నేనిప్పుడు నా జీవితాన్ని తిరిగి చూశాను అంటే నేను చాలా మందికి రుణపడున్నాను. ఒక కొత్త మనిషికి, అసలు ఎవరో తెలియని వ్యక్తికి నాకొక ఛాన్స్ ఇచ్చారు. అందుకని నా జీవితంలో నాకొక లక్ష్యంగా ఉంది. నా వల్ల ఎంత వీలవుతుందో అలాగే నేను ఒక మంచి యంగ్స్టర్స్కి, ఎటువంటి ఒక గుర్తింపు, ఎటువంటి బ్యాక్గ్రౌండో లేని ఒక మంచి యంగ్స్టర్కి నేను ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నాకు అలాగే దొరికింది. మీ మోడలింగ్ కాలం ఫొటోస్ నేను చూశాను, ఇంతకు ముందు తీసింది. నిజంగానే అన్ని స్టన్నింగ్ పిక్చర్స్ అని చెప్పాలి. స్టన్నింగ్ అంతా ఏం కాదు. చూపించచ్చా ఓ స్టన్నింగ్? దేవుడా! స్మృతి ఒకప్పుడు సన్నగా ఉండేది. ఇది మిస్ ఇండియా పిక్. ఇప్పుడు చూస్తే అలాగుండను, కానీ నేను మిస్ ఇండియా ఫైనలిస్ట్గా ఉండేదాన్ని. ఈ అన్ని విషయాలు కూడా ఇవాళ కానీ ఈరోజు నేను ప్రజలకి చెప్తున్నాను, ఒక విషయాన్ని సార్ ఇంకా చెప్పనే లేదు. చెప్పనా? ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో 1998లో తీసింది. అలాగే 1995 నుండి 1997 వరకు నేను ఎక్కడ పనిచేశానో అక్కడ రజత్ సారే హెడ్గా ఉండేవారు. ఈయన ఒక్కరోజు కూడా యాక్చువల్గా మేము బాటమ్ ఆఫ్ ద పిరమిడ్గా ఉండేవాళ్ళం. రజత్ సార్ హైయర్ పోస్ట్లో ఉండేవారు, న్యూస్లు చదివేవారు. జీ న్యూస్ నుంచి, అండ్ ఆవిడే సింగర్గా ఉండేవారు, నేను స్మృతి ఇరానీ. ఎవరికి తెలుసు, ఒకరోజు మీరు కూడా చరిత్ర సృష్టించి ఇదే బోర్లో వచ్చి కూర్చోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఉన్నారు, ఈ బిల్డింగ్లో ఉన్నారు. ఆ బిల్డింగ్ బేస్మెంట్ని నేను చూశాను. నేను ఈ దేశం రాజకీయాలకి ముందు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ చోట్లో ప్రజల్ని దూరం నుంచి చూస్తూ రజత్ సారున్నారు. మీరు చాలా పాత విషయాల్ని గుర్తు చేస్తారు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే నాకు మాత్రం వయసవ్వలేదు. నేను కూడా మీ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తాను. ఇప్పుడు నేను నేరాల్ని చదువుతున్నట్టుగా ఉంది. వినోద్ ఖన్నా గారితో మీరు ఒక సినిమాలో నటించారు. సినిమా యాక్ట్ చేయలేదు, ఒక టెలివిజన్ సీరియల్ యాక్ట్ చేశాను. ఆ సీరియల్ని నేనే ప్రొడ్యూస్ చేసి నేనే రాశాను. ఆయనతో వర్క్ చేశారు కాబట్టి అనుభవం ఎలా ఉందో చెప్తారా? చాలా ఎస్ట్యూట్ అయిన యాక్టర్, చాలా అనుభవశాలి. అలాగే పాలిటిక్స్లో కూడా ఆయనకి చాలా అనుభవం ఉంది, భక్తుంది. తర్వాత ఆయనకొక ఇన్క్లినేషన్ ఉంది, అది మనం అభినందించాల్సిందే. ఆయన చాలా డిసిప్లిన్డ్. ఆయన దగ్గర నాన్సెన్స్ అనేదే ఉండదు. అలాంటి వారితో కలిసి పనిచేయడం అనేది ఆయన దగ్గర
నో నాన్సెన్స్ అన్న విషయం సర్వైవ్ చేయడం అనేదే చాలా పెద్ద విషయం అనిపించింది. నిజమే. రాజకీయాల్లో కానివ్వండి, లేదా సినిమాల్లో కానివ్వండి, వినోద్ ఖన్నా గారి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వినోద్ ఖన్నా సారు అలాగే, హేమ మేడం కూడా అలాగే. ఇప్పుడు కూడా హేమ మేడం కాంట్రిబ్యూషన్ ఉంది. శత్రు సార్ ఇప్పుడు ఆపోజిట్లో ఉన్నారు, కానీ జీవితంలో నా మొదటి అవార్డ్ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరు శత్రు సార్నే నేను చెప్తాను. నాకు బాగా గుర్తుంది, పాత క్లిప్స్ చూస్తే తెలుస్తుంది. అంటే నేను జడ్జ్ ప్లేస్లో, అంటే ఇప్పుడు జడ్జ్ గారు ఉన్నారు కదా, ఆ ప్లేస్లో నేను జడ్జ్గా కూర్చున్నాను. అప్పుడు నేను ఎవరి గురించి జడ్జ్మెంట్ లేదా కమెంట్ చెప్తున్నానో ఆయన ఇవాళ పంజాబ్ సీఎం. భగవత్ మాన్. అవును. అంటే టెలివిజన్, మీడియా, పత్రిక రంగాల్లో, లేదంటే అకాడమిషన్లో ఉన్నా, లేదంటే యాక్టర్స్గా ఉన్నా, ఇలా చాలా మంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఉన్నా, శత్రుఘ్న్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ, నేను ఆయన గురించి కమెంట్ చేయకుండా ఉండడమే మంచిది. కానీ నిజమే, ఈ అన్ని స్టోల్ వర్డ్స్ నేను దత్సార్ దగ్గర పనిచేసినా, లేక కాంగ్రెస్ దగ్గర పనిచేసినా ఆయన కాంట్రిబ్యూషన్ అక్కడ ఉంది. అంటే నాకేమనిపిస్తోందంటే, అమిత్ సార్ గురించి చెప్తారు ఆయన మనసు చాలా శోకమైపోయింది అని. కానీ ఆయన తత్వమే అటువంటిది. 2 ఖడ్గాలు తీసినా ఆయనెప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. కానీ మా పరంపర ఎటువంటిదంటే, ఒకసారి ఖడ్గం తీసేరు అంటే దానికి రక్తం తగిలేంత వరకు మళ్ళీ లోపల పెట్టం. సో ఇదే చూసే చూపుకి, అనుభవానికి ఉన్న తేడా. యా, పబ్లిక్ నుంచి ఇప్పుడు ప్రశ్న అడుగుతారు. તો મોટાબેન મારું કહેવાનું એમ છે કે હવે અમે તુલસીનું કયું રૂપ જોઈશું, જે જૂનું હતું ઈ કે કોઈ નવા આપણે અંદાજમાં? ગુજરાતીમાં જ વાત કરશું તો બધાને કેમ ખબર પડશે કઈ વાત થઈ? જ્યાં જાઓ ત્યાં ગુજરાતી. હા, જ્યાં 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 ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. પણ ఇప్పుడు ఈయన ఏం అడుగుతున్నారు అంటే, తులసి ఇప్పుడు ఏ క్యారెక్టర్లో ఉన్నారని నేను ఇప్పుడు ఈయనకి ట్రాన్స్లేటర్ అయిపోయాను. అంటే ఇప్పుడు మీరు నాకు అనుమతి ఇస్తే అందరికి అర్థమయ్యేలా చెప్తారు. ઘરની વહુ જેમ હતી એમ જ છે. అలాగే ఇప్పటి వరకు నేను ఉన్నాను. પણ ફરી મળીએ આપણે. ఇంకెవరైనా ప్రశ్న అడుగుతారా? मी नागपूरमधून महाराष्ट्रमधून तुम्हाला बापरे, ही काय आज मला लँग्वेजची टेस्टिंग चालली आहे का? नाव काय आहे तुमचं दादा? प्रदीप प्रदीप नाव प्रदीप आहे. दादा. मी किती वर्ष झाले इकडे? मला 16 मध्ये आलो होतो इकडे. अरे वा, सांगा. मला एक माझा प्रश्न आहे तुम्हाला की महाराष्ट्रात आता मराठी भाषेवरून जे विवाद सुरू आहे, तर राज ठाकरे साहेब म्हणतात की जो हिंदी में बोलेगा त्याच्या कानाखाली वाजवेल, हे खरं आहे का? నాకేమనిపిస్తుందంటే, నేను ఈ విషయాన్ని మీకు ముందే చెప్పేస్తాను. మా బామ్మ మహారాష్ట్రియన్, మా తాతయ్య పంజాబీ. పార్టీషన్ తర్వాత ఉత్తరప్రదేశ్కొచ్చారు, మురాదాబాద్. మా నాన్న బెంగాలీ. తర్వాత మా బామ్మ ఇప్పుడు జరిగింది కదా విభజన, బంగ్లాదేశ్లో. అక్కడి నుంచొచ్చి దూపడి అస్సాంలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక యాక్టర్ చాలా మంచి విషయం చెప్పారు. భాష అనేది మాట్లాడుకునే యంత్రం. అది కట్టుబాట్ల గమ్యం. అది దేశం గురించిన గౌరవ చిహ్నం. మన దేశం ఎన్నో కట్టుబాట్లతో కూడుకున్నదైనా కూడా అందరూ ఒకటే అన్నది మనం తెలుసుకోవాలి. ఈ ఐకమత్య ఒక భాషకో, ఒక సమూహానికి మాత్రమే లేదు. ఒక మతం, ఒక జాతి, ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు. ఈ విధంగా అన్నిటినీ అది బాధిస్తుంది. మనం ఇండియాని మాతృభూమి అంటున్నాం. ఆ తల్లికి తలకి దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా అమ్మకే నొప్పెడుతుంది. మన దేశంలో 16,000 భాషల్లో మాట్లాడుతున్నాం. 125 భాషల్ని మన ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇప్పుడు మనం ముందుకు రావడానికి కారణం, మనం అన్ని భాషల వాళ్ళని గౌరవిస్తున్నాం. आणि मी तुम्हाला भेटते कार्यक्रम परत. గుజరాతీలోనూ మరాఠీలోనూ అడిగారు, ఇప్పుడు బెంగాలీలో ఎవరైనా అడుగుతారా? పర్వాలేదు, అడగండి. ఈ రోజు ఏమనుకోరు, అడగండి. టెస్ట్ పెడుతున్నారా? లాంగ్వేజ్ టెస్ట్ ఇది. అయితే లాంగ్వేజ్ టెస్ట్ జరుగుతున్నట్లయితే మీరు আপনি কি বাঙালি? হ্যাঁ বাঙালি। এ মা, কোথা থেকে? নামটা কি আপনার? আমার নাম সানন্দা ব্যানার্জি, কোথা থেকে আপনি? কলকাতায়, এখন নয়ডাতে থাকি। আচ্ছা, তো আমার বাংলাতে- দাদু থাকতেন সল্ট লেকে। আচ্ছা, আমি অ্যাকচুয়ালি অরিজিনালি শান্তিনিকেতন থেকে। আরে বাবা, বাপের বাড়ি শ্বশুর বাড়ি দুটোই। আমার দাদু ছিলেন সল্ট লেক থেকে, মানে দাদুর ভাই এরা সবাই ওখানে এখনো মামা থাকেন। আর পরিবারের 1-2 লোক দমদমে থাকে।
అంటే అది అక్కడ కొంచెం చెప్తాను తెలుగులో అర్థమయ్యేలా చెప్తాను. చెప్పండి. ఆవిడ ఏమంటున్నారంటే, నేను కోల్కతా నుంచి వచ్చాను. ఇప్పుడు నోయిడాలో ఉంటున్నాను. తర్వాత వాళ్ళ నాన్నగారి కుటుంబం శాంతినికేతన్‌లో ఉంటున్నారు. నేను వీళ్ళ దగ్గర ఎలా పరిచయం చేసుకున్నానంటే, మా నాన్న అన్నయ్యలందరూ అక్కడే ఉంటున్నారు. ఇంకా దమ్‌దమ్‌లో కూడా మా చుట్టాలున్నారని చెప్పాను. నన్ను పెద్ద ట్రాన్స్‌లేటర్‌గానే మీరు మార్చేశారు. হ্যাঁ বলুন। আমি বাংলাতে একটা কোয়েশ্চেন জিজ্ঞেস করতে চাই যে আমাদের যে বাংলার মহিলা মুখ্যমন্ত্রী উনি মহিলা হওয়ার সত্ত্বেও বাংলাতে যে এত স্পেশালি হিন্দু মহিলাদের ওপর এত অত্যাচার হচ্ছে সেটার কোনো বিচার নেই, এই ব্যাপারে আপনার কি মত? ఆవిడ ఏమంటున్నారంటే, వాళ్ళ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఒక ఆడదయ్యుండి ఆడవాళ్ళకి జరిగే అన్యాయాన్ని, అందులోనూ హిందూ ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలని ఎందుకు అడ్డుకోవడం లేదని ఈవిడడుగుతున్నారు. అదే ఈవిడడుగుతున్న ప్రశ్న. నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ మగాడెవరు ఆడదెవరన్నది ముఖ్యం కాదు. మనం ఒక అధికార పదవిలో ఉన్నామంటే మన లక్ష్యం ఎలా ఉండాలి అంటే, రాజకీయ సురక్షిత పథకం ప్రకారం, ధర్మం ప్రకారం అన్ని మతాలకి చెందిన వాళ్ళని, వయసైన వాళ్ళని మనం కాపాడాలి. మన చీఫ్ మినిస్టర్ చెప్తారు, మామాటి మానసని బెంగాల్లో చెప్తారు. బెంగాల్ కళాచారంలో ఈ దుర్గా పూజ అనేది ఒక నెసెసిటీ అని చెప్పొచ్చు. అది వాళ్ళ జీవితంలోనే కలిసింది. আমরা যে বলি না মহিলাটা ধর্ষিত হচ্ছে, హత్యాచారం జరిగిన అడ్డుకోవడం మన కర్తవ్యం అని చెప్పొచ్చు. అది బెంగాల్ కానివ్వండి, లేదంటే మన దేశం కానివ్వండి, అది ఎవరూ ఒప్పుకోలేరు. నేను అలాంటి విషయాలు ఎన్నోసార్లు బెంగాల్లో చూశాను. అది ఢిల్లీలోనో నోయిడాలోనో ఉన్న యువతులకి ఆ విషయం తెలీదు. ఒక మామూలు పేదింటి కుర్రాడు, గ్రామానికి చెందిన కుర్రాడు, టీఎన్సీ మమతగారికి వ్యతిరేకంగా మాట్లాడితే వాణ్ణి అందరి ముందు పొలాల్లో ఊరేస్తున్నారు. బీజేపీ కోసం ఓట్లు అడగడానికి వెళ్లిన మన ఆడవాళ్ళని రిజల్ట్స్ వచ్చిన తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో వాళ్ల జుట్టు పట్టుకొని లాగి బలాత్కారం చేస్తున్నారు. గ్రామంలోకి బీజేపీ వాళ్లు రాకూడదు అని చెప్పి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకటిగా కూర్చొని మాట్లాడుకున్నారు. మీ ఇంటి ఆడవాళ్ళని మాతో పంపిస్తేనే మిమ్మల్ని లోపలికి వదులుతాం అని చెప్పారు. ఇవన్నీ జరిగిన నిజాలు. ఇవన్నీ బీజేపీ వాళ్ళకి బెంగాల్లో మాత్రమే కాదు, కేరళలో కూడా జరిగింది. ఈ మధ్యే మన చీఫ్ మినిస్టర్ ఒకరిని లోకల్లో ఎన్నుకున్నందుకు అభినందించారు. మహామహి అని ప్రెసిడెంట్ వల్ల ఎన్నుకోబడ్డారు. ఆయన ఈ సంఘంలో ఒక సేవకుడుగా ఉన్నారు, కాని ఆయన 2 కాళ్ళని నరికేశారు. కేరళలో బీజేపీ వాళ్ళని ఎలా అంతా చంపేరు అంటే, ఒకరు స్కూటర్ తోల్తారు, ఏదో పొట్టకూటికి ఆయన చెయ్యిలా కోసేశారు. సంపాదించడం వీలు కాకపోతే ఇంకెలా గొంతిస్తారు? నేను 25 సంవత్సరాలు ఇలాంటి వాళ్లతో కలిసి పనిచేశాను. రజత్ సార్ అటల్ బిహారీ వాజ్పేయిని చీఫ్ మినిస్టర్గా చూశారు, నరేంద్రగారిని కూడా చీఫ్ మినిస్టర్గా చూశారు. కాని మేమున్న పొలిటీషియన్లో మాకెలాంటి పవరు లేదు. ఒకరికింకొకరు తప్ప మాకెటువంటి ఆదరణ లేదు. బీజేపీలో నాతో ఉన్న వాళ్ళని నేను ఎన్నడూ వదులుకోను. నేనేం విన్నానంటే, జార్ఖండ్లో ఉన్న ఒక పార్టీ మెంబర్ని మీరు మీ ఇంటికి తీసుకొచ్చారట. ఆశ. తను లోకల్ పార్టీలో ఉండేది. తర్వాత తనకు 26 ఏళ్లుంటుంది. అప్పుడు తనతో ఎవరో అన్నారు, నేనప్పుడు షూటింగ్లో ఉన్నాను. విక్టర్ బ్యానర్జీతో బెంగాలీ సినిమా చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను మహిళల జట్టు నాయకురాలుగా ఉండేదాన్ని 2011లో. ఎవరే చెప్పారు వెళ్ళి స్మృతి ఇరానీని చూడు అని. తనేమో పొలిటికల్ స్టూడెంట్ యాక్టివిస్ట్గా ఉంది. నేను వెళ్ళి యాక్ట్రెస్ని చూడనని చెప్పింది. తనకప్పుడే కొత్తగా పెళ్ళయింది. వాళ్ళాయనేమో లేదు లేదు వెళ్ళి కలుద్దాం అన్నారు. నన్ను చూడ్డానికి 2 కోల్కతా వచ్చారు. అప్పుడు నేను ఆ అమ్మాయికి చెప్పే, నువ్వు బీజేపీలో జాయిన్ అవ్వు, జార్ఖండ్కొచ్చి పనిచెయ్యని. తను వెనకబడినమ్మాయి. ఎలాగో తనతో మాట్లాడి నేను తన్ని ఒప్పించాను. తను నాతో కలిసి నా టీంలోనే పనిచేసింది. తర్వాత తను ఫస్ట్ యానివర్సరీ ఆ రోజు తన హస్బెండ్ తన్ని షాపింగ్కి తీసుకువెళ్లారు, తనకి గిఫ్ట్ కొనివ్వడానికి, వెడ్డింగ్ యానివర్సరీకి. తన్ని అక్కడే కొట్లో వదిలేసి ఆయన్ని ఎక్కడికో వెళ్లారు ఆయనకేదో కొనుక్కోడానికి. అప్పుడు ఆశాకేదో ఫోన్ వచ్చింది. నక్సల్స్ ఫోన్ చేశారు, మీ ఆయన్ని మేం చంపేశావు, నువ్వు పెద్ద నాయకురాలువా అని, వచ్చే డెడ్ బాడీని తీసుకువెళ్ళు అని. ఆలోచించి చూడండి, 26 ఏళ్లమ్మాయి. ఫోన్ వచ్చింది, నువ్వు నక్సల్స్కి వ్యతిరేకంగా జార్ఖండ్లో నీ గొంతెత్తినా లేదా నీ గ్రామంలో గొంతెత్తినా గుమ్లా దుమ్కా అనే చోట పనిచేసింది.
నీ భర్తని చంపేశాం, వచ్చి బాడీని తీసుకొని చెప్పారు. ఆబ్వియస్లీ తను అలాగే షాక్లో ఉండిపోయింది. తను మన పార్టీకి చెందింది, మన ఫ్యామిలీలో ఒకరితే. మనం 26 ఏళ్లమ్మాయి జీవితం నాశనం అవడం చూస్తూ ఊరుకోలేం. తర్వాత నేను ఆశాని తీసుకొచ్చాను. ముంబైలో నాతో పాటే ఉంది. నేను ఆశా తన సొంత కాళ్ల మీద నుంచోవాలని తన్ని తీసుకొచ్చి నాతో పాటే ఉంచుకున్నాను. అప్పుడుదాకా నేను తనకి తోడుగా ఉండాలి. నీకేం అవ్వాలని అడిగాను. తను నాయకురాలవ్వాలంది. ఎందుకంటే నాకు జరిగినట్టుగా ఇంకెవరికీ జరగకూడదంది. ఎందుకంటే తనకప్పుడు 27 ఏళ్లు మాత్రమే. నేను తనతో అన్నాను, ఆశా నీకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పెడతాను అని. కాని తను అస్సలు ఒప్పుకోలేదు. నా కారణం వల్ల నా కుటుంబంలో ఇంకెవరు చనిపోకూడదు అంది. నేను జీవితాంతో ఎవరిని పెళ్లి చేసుకోను అంది. ఎలక్షన్స్లో పోటీ చేసింది. రాంచీలో 2 సార్లు మేయర్ అయింది. బీజేపీలో మినిస్టర్ అయింది. ఇప్పుడు కమిషన్లో మెంబర్గా ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే, రాజకీయాల్లో ఎన్నో నాయకుల్ని మీరు చూడొచ్చు. కానీ వాళ్ల తెరల్ని కొంచెం మీరు తొలగించి చూస్తే ఎంతోమంది జీవితాల్లో ఎన్నో పోరాటాలుంటాయి. తర్వాత ఆశాని బీజేపీ ట్రెషరర్గా నియమించారు. అంటే మీరు బెంగాలీలో, గుజరాతీలో, మరాఠీలో, అలాగే పంజాబీలో మాట్లాడుతున్నారు, హిందీలోనూ మాట్లాడుతున్నారు. Sprechen Sie Deutsch? లేదు, Ich spreche, aber wenn nicht. నేను మొదటిసారి మీకు అయ్యో, అది నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పింది జర్మన్. రజత్ సార్ షాక్ అయిపోయారు. ఇప్పుడు జర్మన్ ఆడియన్స్ ఎక్కడి నుంచి తీసుకురాను? ఆప్కి అదాలత్ అనే ఈ షోని మేము వేరే వేరే భాషల్లో ట్రాన్స్లేట్ చేసి మేము ఆన్ ఎయిర్ లో పెడుతున్నాం. అలాగా? అందులో గుజరాతీ ఉంది, బెంగాలీ ఉంది, మరాఠీ ఉంది, తెలుగు ఉంది, తమిళ్ ఉంది, మలయాళం కూడా ఉంది. సో నేను ఏమంటున్నానంటే, మీరు ఈ అన్ని భాషల్లోనూ మాట్లాడారు. ఇందులో మీ ఆడియన్స్ కి మీరే చెప్పండి. అంటే ఆప్కి ఈయన అదాలత్ రజత ఫ్రీగా ప్రోమో మాట్లాడుతున్నారు. আপনারা সবাই আপকি আদালত বাংলায় দেখুন। আমি আপনাকে অনুরোধ জানাচ্ছি, આપ સૌ આવીને રજતજીનું આપકી અદાલત ગુજરાતીમાં જો, એવી મારી વિનંતી. आणि नागपूर काय बोलायचं आहे यांना? बोला, रजतजीचा प्रोमो करा तुम्ही पण. मराठीत बघा आपकी अदालत रजत शर्मावर. మీకు చాలా థ్యాంక్స్. దీని ద్వారా ఆప్కి అదాలత్ అందరికీ వెళ్ళి చేరుతుంది, వాళ్ళ వాళ్ళ భాషల్లో చూస్తున్నారు. అలాగే ఈ ప్రమోషన్ నాకు బాగా ఉపయోగపడుతుంది.